ఇమాజిన్ మీరొక డ్రీమ్ హౌస్ కొన్నారు. ఒక కలల ఇల్లుని కొన్నారు. లైఫ్ అంతా సెట్ అయిపోయిందనుకున్నారు. బట్ ఫస్ట్ నైట్ నుండే ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్. మిడ్‌నైట్ అయ్యాక ఎవరో నడుస్తున్న ఫుట్ స్టెప్స్, డోర్స్ వాటంతట అవే క్లోజ్ అవుతున్నాయి. లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. అన్నిటికన్నా స్కారీ థింగ్ ఏంటంటే ఎవ్రీ నైట్ ఎగ్జాక్ట్‌లీ 3:15 ఏఎంకి మొత్తం ఫ్యామిలీ ఒక్కసారిగా ఆ ఇంట్లో నుంచి పారిపోయారు. జస్ట్ 28 డేస్ తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేక అన్నీ వదిలేసి బయటకు పారిపోయారు. సో అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? గోస్ట్ నిజంగానే ఉన్నాయా? లేక ఇది హిస్టరీలోనే బిగ్గెస్ట్ హారర్ స్కామా? లెట్స్ ఫైండ్ ఔట్. అది 1975 అమెరికాలో న్యూయార్క్ దగ్గర ఉన్న అమిటీ విల్లా అనే స్మాల్ టౌన్. అక్కడ ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంది. పెద్ద రూమ్స్, మంచి గార్డెన్, రివర్ వ్యూ ఉంది. చూసిన వాళ్ళందరికీ వావ్, డ్రీమ్ హౌస్ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా ఉంది. అలాంటి హౌస్ చాలా చీప్ ప్రైస్ కి సేల్ లో ఉంది. జార్జ్ లర్చ్ అండ్ క్యాథీ లర్చ్ అనే భార్యాభర్తలు ఆ ఫ్యామిలీ ఆ హౌస్ ని చూసి ఇంత బ్యూటిఫుల్ హౌస్ ఈ రేట్ కే ఎలా వచ్చింది అనుకున్నారు. కానీ ఆన్సర్ వాళ్ళకి ఆ హౌస్ లో షిఫ్ట్ అయ్యాకనే తెలిసింది ఎందుకు ఈ ప్రైస్ కి ఈ హౌస్ వచ్చిందో అని. ఒక సంవత్సరం ముందు అంటే జార్జ్ లర్చ్ అండ్ క్యాథీ లర్చ్ షిఫ్ట్ అయిన 1 year బిఫోర్ అంటే November 13, 1974 లో టైం 3:15 AM కి 23 years ఓల్డ్ రొనాల్డో డిఫియో జూనియర్ ఒక గన్ తీసుకొని తన ఓన్ ఫ్యామిలీ మీదే ఫైర్ చేశాడు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అండ్ తన 2 బ్రదర్స్ అండ్ వాళ్ళ 2 సిస్టర్స్ టోటల్ 6 మెంబర్స్ ఒక రాత్రిలోనే చనిపోయారు. అందరికి షాకింగ్ విషయం ఏంటంటే గన్ షాట్స్ అయినా కూడా ఎవ్వరు బయటికి పరిగెట్టలేదు. నైబర్స్ కూడా పెద్దగా ఏం వినలేదు అని చెప్పారు. ఇప్పటికీ ఆ రాత్రి అసలు ఏం జరిగిందో కంప్లీట్ ఆన్సర్ ఎవరికి తెలియదు. ఒక సంవత్సరం తర్వాత అంటే ఇప్పుడు జార్జ్ క్యాథీ అండ్ లర్చ్ ఫ్యామిలీ ఆ హౌస్ కొనేసారు కదా, వాళ్ళకి తెలుసు దట్ ఆ మర్డర్స్ జరిగాయి అని. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళ హౌస్ కి షిఫ్ట్ అయ్యారు. అవన్నీ ఓల్డ్ స్టోరీస్ లే, ఇప్పుడేం అలా జరగదు, ఇప్పుడేం ఉండదు అనుకున్నారు. హ్యాపీగా న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు ఉండలేదు. ఫస్ట్ ఫ్యూ డేస్ నుంచే జార్జ్ కి ఎప్పుడు చాలా కోల్డ్ గా అనిపించేది. హీటర్ ఆన్ లో ఉన్న బాడీ మొత్తం ఐస్ లా అనిపించేది. కానీ తన బాడీ మొత్తం కోల్డ్ గా అనిపించేది. హీటర్ ఆన్ లో ఉన్నా తను ఫ్రీజ్ అయిపోతున్నాడు. ఎందుకో అర్థం కాలేదు. డోర్స్ వాటంతట అవే క్లోజ్ అయ్యేవి, ఓపెన్ అయ్యేవి. విండోస్ వాటంతట అవే ఓపెన్ అయ్యేవి. కానీ కొన్ని రూమ్స్ లో స్ట్రేంజ్ గా ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేది. కొన్ని మినిట్స్ తర్వాత ఆ బ్యాడ్ స్మెల్ పోయేది. ఫ్యామిలీ చెప్పిన మరో షాకింగ్ విషయం ఏంటంటే వాల్స్ నుంచి గ్రీన్ కలర్ స్టిక్కీ లిక్విడ్ వస్తోందంట. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అసలు అదేంటి, అసలు ఎందుకు ఇలా అవుతోంది అని. అసలు ఏంటిది, డోర్స్ వాటంతట అవే కొట్టుకుంటున్నాయి, ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి, వాల్స్ నుంచి గ్రీన్ స్లైమ్ రావడం ఏంటి, అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతోందని. ఎవ్రీ నైట్ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. జార్జ్ ఒక్కసారిగా 3:15 కి కరెక్ట్ గా నిద్ర లేస్తున్నాడు. టైం చూస్తే 3:15 AM అవుతుంది. రోజు అదే జరుగుతుంది. రోజు అతను లేస్తున్నాడు, టైం చూస్తే 3:15 అవుతుంది. ఒక రోజు కాదు, రెండో రోజు కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్. లేటర్ అదే టైంలో డిఫియో ఫ్యామిలీ మర్డర్స్ జరిగాయని తెలిసింది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డిఫియో తన ఫ్యామిలీని షూట్ చేసేసారు అని. అది కూడా సేమ్ 3:15 AM కే జరిగింది. ఇది కోయిన్సిడెన్సా లేక ఇంకేమైనా ఉందా? ఒక రోజు ఈ సంఘటనలు అయిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ అమ్మతో ఇలా అంటోంది, అమ్మ నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది. తను ఆ ఫ్రెండ్ పేరు జోడీ. అందరూ ఏది ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతున్నారు. తను చూపించింది కానీ ఎవరు కనిపించడం లేదు. ఆ చిన్న పాప మాత్రం జోడీ ఒక జైన్ పిగ్ లా ఉంటుంది. కళ్ళలో నుంచి ఒక ఎర్ర మెరుపు వస్తుంది. రెడ్ ఐస్ ఉన్నాయి. కొన్నిసార్లు విండో బయట నిలబడి వాళ్ళ వైపే చూస్తుంది అని చెప్పింది. ఫ్యామిలీ అందరూ ఇంకా ఆ అమ్మాయి చిన్న పాప ఎప్పుడైతే అలా చెప్పిందో అందరూ భయపడిపోయారు. ఏంటి, వాళ్ళకి కనిపించట్లేదు ఆ అమ్మాయి, ఓన్లీ వాళ్ళ చిన్న కూతురే నవ్వుతూ చెప్తోంది. ఇప్పటి నుంచి ఫ్యామిలీ చాలా భయపడ్డారు. రోజులు గడిచే కొద్దీ థింగ్స్ ఇంకా వర్స్ అయ్యాయి. ఫుట్ స్టెప్స్, అనోన్ వాయిసెస్, ఫర్నిచర్ మూవ్ అవుతున్నట్లు సౌండ్. జార్జ్ బిహేవియర్ కూడా చాలా చేంజ్ అయింది. ఫ్యామిలీకి ఆ ఇంట్లో ఉండాలంటే భయం వేసింది. ఫైనల్లీ వాళ్ళు షిఫ్ట్ అయిన 28th డే వాళ్ళు కొన్ని క్లోత్స్ మాత్రమే తీసుకొని ఆ హౌస్ నుంచి పారిపోయారు. మళ్ళీ ఆ ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఈ స్టోరీ అమెరికా మొత్తం స్ప్రెడ్ అయింది. టీవీ, న్యూస్ పేపర్స్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, ఎవ్రీవన్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దిస్ హౌస్. లేటర్ ఈ స్టోరీ మీద ద అమిటీ విల్లా అనే హర్రర్ బుక్ వచ్చింది. బుక్ హ్యూజ్ హిట్ అయింది. ఆ తర్వాత హాలీవుడ్ మూవీస్ కూడా వచ్చాయి. ఈ హౌస్ వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ హాంటెడ్ హౌస్ అయిపోయింది. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత
కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ గోస్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదు అన్నారు. కొంతమంది ఫ్యామిలీ స్టోరీ ఎగ్జాగరేట్ చేసింది, అక్కడ అసలు అంతేం లేదు, జస్ట్ ఫ్యామిలీ స్టోరీని ఎగ్జాగరేట్ చేసింది అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అసలు గోస్టే లేదు, ఏమి ఎవిడెన్స్ లేదు అని ఇన్వెస్టిగేటర్స్ అంటున్నారు. కానీ లూచ్ ఫ్యామిలీ మాత్రం చివరి వరకు మేము చెప్పింది నిజమే అని చెప్పారు. సో ఇప్పటికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. సో గైస్, ఇప్పుడు మీ టర్న్. మీకేమనిపించింది? గోస్ట్ నిజంగానే ఉన్నాయా, లేక ఇది హిస్టరీలోనే బిగ్గెస్ట్ హర్రర్ స్కామా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రియల్ హర్రర్ మిస్టరీ స్టోరీస్ ఇంకా కావాలి అంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ నెక్స్ట్ హర్రర్ స్టోరీ ఇంకా స్కారీగా ఉంటుంది.